సాధారణమైన కుటుంబంలో పుట్టి నాకు మూడో తరగతో నాలుగో తరగతిలో ఒక కల వచ్చింది. నేను వెండితెరపై నేను హీరో అవ్వాలి. నేను స్కూల్లో ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఎప్పుడు నాకు ఇది ఒకటే డ్రీమ్ ఉండేది. నేను సినిమా హీరో అవ్వాలి, నేను యాక్టింగ్ చేయాలి, ఫిల్మ్స్ తీయాలి అని. అది ఒక ఇంపాసిబుల్, ఒక ఒక అవ్వలేని కల, ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపించేది నాకు ఆ రోజుల్లో. ఆ ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపిస్తున్న టైంలో ఎవరున్నారు మన కళ్ళ ముందు ఇలాంటి ఎగ్జాంపుల్, ఇది సాధించిన వాళ్ళు అంటే నాకు కనిపించే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు, మా గురువు గారు. సో నాకు ఆయన జర్నీ నాలో చాలా ధైర్యం నింపింది. ఆ నడిచే ధైర్యాన్ని నింపింది. ఎన్ని ఆడిషన్స్ అయినా కూడా ఆయన సాధించారు, మనం కూడా చేయగలుగుతాం అనే ఒక ధైర్యం నింపింది. అలాంటి మా గురువు గారితోటి ఈరోజు సంక్రాంతికి నా సినిమా యాజ్ అ హీరో, నా ఫస్ట్ సినిమా పండక్కి రిలీజ్ అవ్వడం, బాస్ అక్కడ థియేటర్స్లో మొత్తం షేక్ చేయడం, పక్కన ఇందాక ఎవరో డిస్ట్రిబ్యూటర్ మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, పక్కన పిలిచి అటు సైడు బాస్ అల్లాడిస్తున్నారు ఒక స్క్రీన్లో, ఇటు సైడ్ నువ్వు అల్లాడిస్తున్నావు అని అన్నప్పుడు నాకు మనసుకి ఎంత హాయిగా అనిపించిందో మీకు తెలియదు. మీరందరూ తెలుగు ప్రేక్షకులు బాస్ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అయింది, దాని పక్కన మా సినిమాని బ్లాక్ బస్టర్ చేసి ఒక చిరంజీవి ఫ్యాన్గా నాలోని ఒక మెగాస్టార్ ఫ్యాన్కి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో మీకు తెలియదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.